వీళ్ళకెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు. ఎక్కడ పోయారబ్బా? అమ్మా, పిన్ని ఇక్కడికొచ్చిందేంటి? అంటే మనం ఫోన్ ఎత్తలేదు కదమ్మే, అందుకని. ఆ, కాంచనా వచ్చేసారా? కాంచనా, అనన్య, అన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరేంది? పిన్ని, నువ్వేంటిక్కడున్నావు? దేవా పెళ్లి దగ్గర కదా నువ్వు ఉండాల్సింది. నేనుంది కూడా దేవా పెళ్లి కాన్నే కదమ్మీ. ఈ గుళ్ళోనే కదా పెళ్లి జరుగుతోంది. ఈ గుళ్ళో వేరే ఎవరితో పెళ్ళవుతుంది కదా, అంటే 2 పెళ్లిలా? కాదమ్మాయి, జరిగేది ఒక్కటే పెళ్లి, అది మనోడి పెళ్ళే. అంటే అంటే ఆనంద భైరవి గారని మా వియ్యంకురాలు మహారిచ్చి, ఆవిడ కోరిక మేరకు హడావిడి గట్రా ఏది లేకుండా పెళ్లి సింపుల్ గా గుళ్ళో చేద్దామంటే శుభంగా ఉంటాదని నేను కూడా పెళ్లికి ఓకే చెప్పేశాను. ఇదిగో కాసేపట్లో పెళ్లి, పదండి లోపలికెళ్దాం. అవును, ఏంది కాంచనా, మీ ఆయనేడి? పెళ్లి కూడా తీసుకొస్తా అన్నావుగా? ఆయన లేరు, ఎవరు లేరు. అమ్మ సింగిల్. ఆ, సింగిల్ అంటావేంది? అదిగో ఆయన కూడా వస్తున్నాడుగా. ఏంటి? ఈ శేఖరం మీ ఆయన? అదే అమ్మి, మొన్న శేఖరంతో కలిసి దిగిన సుందరంగాడి పేరెంట్స్ డ్రామా ఫోటోని డీపీగా పెట్టుకుని ఉన్నాను కదా, ఆ ఫోటోలో మనిషి మా ఆయనేనని ఈ శకుంతల అనుకుంటా ఉండదే. ప్రస్తుతానికి ఆ మాట అట్నే ఉండనివ్వు, లేదంటే మీ ఆయన ఎక్కడా, ఏమయ్యి ఉండాడు అని చెప్పి జవాబులు లేని ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడతా ఉంటది. అయితే మాత్రం ఈ వాచ్మెన్ గాన్ని. అమ్మి, ఏడ మనం వచ్చిన పనింది, మన మధ్య పంచాయతీ ఏందమ్మే? ఏంటి శేఖరం, బాగుండావా? బాగున్నాను. ఏందమ్మీ ఇంకా ఈయనే ఉన్నారు? పదండి, లోపల పెండ్లికి టైం అవుతాంది. ఇదిగో లోపల ఆనంద భైరవి గారి ముందు మనం ఏమీ లేనోళ్ళ మాదిరి ఉండకూడదు. మనది ఒకప్పుడు పెద్ద జమీందారీ కుటుంబమే కదా, ఆ దర్పం ఏ మాత్రం తగ్గకుండానే బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. ఓహో, అందుకేనా మొన్న ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి మధ్య నీ వేషం భాష మొత్తం చేంజ్ అయిపోయి ఉండాది. అంతే కదా మరి. పదండి పదండి, వెళ్దాం. పద పద. అవునరా, రండి. దాని గురించే. అబ్బే చూడు, కాంచన పెద్దమ్మ వాళ్ళని గుర్తుపట్టావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఏం మారలేదు. బాగున్నారా? బాగుండం బాబు. సరే సరే సరే, మనం తర్వాత పరిచయాలు చేసుకుందాం గాని. రా కాంచన, మన కరూర్పతి వియ్యంకురాలిని, వాళ్ళ ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను, రండి. నువ్వు మాట్లాడినా మాట్లాడి త్వరగా నువ్వు రా.
అవసరమా మనకి? వాళ్ళ కంట్లో పడకుండాని ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవాలి. శేఖరం, ఆనంద్ భైరవి మనల్ని చూస్తే ఇక అయిపోతాం. కానీ ఆవిడకి పరిచయం చేసే వరకు ఈవిడ వదిలిపెట్టేలా లేదు కదా. ఆ, వదిన గారు, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయండి. ఇదిగోండి, మా చుట్టాల్ని మీకోసారి పరిచయం చేద్దామని పిలుచుకొని వచ్చుండాను. వీళ్ళు మా మాదిరే ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద జమీందార్లు. యాడికి పోయిండారు? కూడానే వచ్చుండారుగా, యాడికి పోయిండారు? వదిన గారు, మా వాళ్ళు కూడానే వచ్చి ఇక్కడే ఎక్కడో ఆగిపోయిండారు. నేనెళ్ళి పిలుచుకొని వచ్చి మీకు పరిచయం చేస్తానే. మ్మ్, వస్తాను. అలాగేనండి. అమ్మా, అసలు ఇదేం ట్విస్ట్? అది కాదమ్మి, ఇప్పుడు ఆ అబ్బాయి కూడా మనోడే కదా. ఎట్టా అమ్మి కిడ్నాప్ చేసేది? మనోడైనా ఎవడైనా ఇక్కడ మన పని జరగటం కదా ముఖ్యం. ఇంతకీ ఈ సుందరం గాడు ఎక్కడ చచ్చాడు? అక్కాయ్, ఎక్కడ చచ్చావురా? పెళ్ళయ్యాక వచ్చి కిడ్నాప్ చేస్తావా? నువ్వు సిగ్నల్ ఇస్తావని వెయిట్ చేస్తా ఉన్నాను అక్కాయ్. రే, నువ్వేమైనా ట్రైన్ వా జెండా ఊపితే మోవటానికి? తొందరగా రారా. ఛే,